నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఒమన్లోని నార్త్ అషర్కియా గవర్నరేట్లోని బిదియా విలాయత్లో జనవరి 10న జరగనున్న ఒమన్ డెసర్ట్ మారథాన్ 2026 11వ ఎడిషన్కి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 35కి పైగా దేశాల నుంచి 1200 మందికి పైగా ఉన్నత స్థాయి రన్నర్లు, అథ్లెట్లు పాల్గొంటున్నారని ఒమన్ డెసర్ట్ మారథాన్ జనరల్ సూపర్వైజర్ మరియు ఒమన్ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ అయిన సయీద్ మహమ్మద్ అల్ హజ్రీ వెల్లడించారు. 5 రోజుల పాటు జరిగే ఈ మారథాన్ ప్రారంభమయ్యే రోజు వరకు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ మారథాన్ బదియాలోని అల్వాసిల్ గ్రామం నుండి ప్రారంభమవుతుందని వివరించారు. అషర్కియా ఇసుక దిబ్బల గుండా ప్రయాణిస్తూ ఒక అద్భుతమైన మరియు విభిన్నమైన ఎడారి మార్గంలో పయనించి సౌత్ అషర్కియా గవర్నరేట్లోని జా అలాన్ బనీ బూ హసన్ విలాయత్లోని కాహిద్ గ్రామంలో అరేబియా సముద్ర తీరంలో తమ గమ్యస్థానానికి చేరుకుంటారని వెల్లడించారు. ఇందులో 2 కిలోమీటర్ల పిల్లల రన్, 5 కిలోమీటర్ల కమ్యూనిటీ మరియు ఫ్యామిలీ రన్, 10 కిలోమీటర్ల క్రాస్ కంట్రీ రన్, 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ మరియు ప్రొఫెషనల్ అథ్లెట్ల కోసం 42 కిలోమీటర్ల మారథాన్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎంతో మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్యాసింజర్ సేవలను ప్రారంభించడానికి ఇతిహాద్ రైల్ సిద్ధమవుతోంది. యుఏఈ మొదటి జాతీయ రైల్వే నెట్వర్క్ నగరాలను అనుసంధానించడంతో పాటు దేశంలో దాగి ఉన్న చారిత్రక ప్రదేశాలను చూసేందుకు ప్రజలకు ఒక కొత్త రూట్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ఈ ప్యాసింజర్ రైల్ నెట్వర్క్ యుఏఈ వ్యాప్తంగా 11 స్టేషన్లను కలుపుతుంది. ఇది సౌదీ సరిహద్దు సమీపంలోని అల్ సిలా నుండి షార్జాలోని అల్ ధైత్ వరకు, అబుదాబి పశ్చిమ ప్రాంతం నుండి తూర్పు తీరంలోని ఫుజైరా వరకు నిర్మించారు. ఈ రైల్ నెట్వర్క్ ఎడారి పట్టణాలు, తీర ప్రాంతాలు, సాంస్కృతిక కేంద్రాలు మరియు చారిత్రక కట్టడాలు గుండా వెళ్తుంది. గతంలో ప్రకటించిన 4 స్టేషన్లతో పాటు 7 కొత్త స్టేషన్లను తాజాగా ఆవిష్కరించారు. అబుదాబిలోని అల్ దఫ్రా ప్రాంతంలో ఉన్న అల్ సిలా, అల్ దన్నా, అల్ మిర్ఫా, మదీనత్ జాయెడ్, మెజైర్, అబుదాబి, అల్ ఫయా, దుబాయ్, యూనివర్సిటీ సిటీ, అల్ ధైత్, సకంకామ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. పారిస్ సెయింట్ జెర్మెన్ మరియు ఒలింపిక్ డి మార్షియల్ మధ్య జరిగిన ఫ్రెంచ్ సూపర్ కప్ మ్యాచ్కు కువైట్లోని జాబర్ అల్ అహ్మద్ అంతర్జాతీయ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్కు కువైట్ ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. గత సంవత్సరం ఖతార్లో జరిగిన మ్యాచ్ తర్వాత ట్రోఫీ డెస్ ఛాంపియన్షిప్ ఫ్యాన్స్ వెలుపల నిర్వహించడం ఇది వరుసగా రెండవసారి. ఈ హై ప్రొఫైల్ పోరును చూసేందుకు వేలాది మంది ఫుట్బాల్ అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. ప్రిన్స్ షేక్ సబా ఖలీద్ అల్ హమద్ అల్ సబా మరియు ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబా ఈ మ్యాచ్కు హాజరయ్యారు. ఇక మైదానంలో ఉత్కంఠభరితమైన పోరులో పిఎస్జీ మార్షియల్పై విజయం సాధించింది. నిర్ణీత సమయంలో మ్యాచ్ 2-2తో సమం అయిన తర్వాత చివరికి పెనాల్టీలలో 4-1 తేడాతో గెలిచింది. పారిస్ జట్టు మొదటి సగంలో ఎక్కువ భాగం ఆధిపత్యం చెలాయించింది. 13 నిమిషంలో ఉస్మాని డెంబెలే గోల్ కీపర్ పైగా గోల్ చేసి తొలి ఆధిక్యాన్ని సాధించింది. రెండవ సగంలో మార్షియల్ తమ దూకుడును పెంచి 75 నిమిషంలో మేసన్ గ్రీన్వుడ్ పెనాల్టీని గోల్గా మలచడంతో స్కోర్ను సమమైంది. 87 నిమిషంలో మార్షియల్ ఆధిక్యంలోకి వెళ్ళింది. అదనపు సమయంలో పిఎస్సీ గోన్సాల్ రామోస్ చివరి నిమిషంలో గోల్ చేసి స్కోర్ను సమం చేయడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్కు వెళ్ళింది. ఇక షూటౌట్లో పిఎస్జీ తరపున రామోస్, విటిన్హా మరియు నూనో మెండిస్ అందరూ తమ స్పాట్ కిక్లను గోల్స్గా మలచగా పిఎస్జీ గోల్ కీపర్ కీలకమైన సేవ్స్ చేయడంతో ట్రోఫీని కైవసం చేసుకుంది. టోర్నమెంట్ విజయవంతంగా ముగియడంపై సమాచార మరియు సాంస్కృతిక మంత్రి మరియు యువజన వ్యవహారాల సహాయ మంత్రి అబ్దుల్ రెహమాన్ అల్ ముతైరి హర్షం వ్యక్తం చేశారు. సహకారం అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఖతార్ సుప్రీం జ్యుడిషియరీ కౌన్సిల్ 2 ఆన్లైన్ వేలాన్ని ప్రకటించింది. ఇందులో వెహికల్స్, ప్రాపర్టీలు ఉన్నాయి. జ్యుడిషియల్ ఎగ్జిక్యూషన్స్ అండ్ యాక్షన్స్ అడ్మినిస్ట్రేషన్ వేలం నిర్వహిస్తుందని ఎక్స్పోస్ట్లో వెల్లడించింది. కోర్టు మజాదత్ అప్లికేషన్ ద్వారా ఎలక్ట్రానిక్గా వేలం పాటు నిర్వహించనున్నట్లు కౌన్సిల్ తెలిపింది. ఆన్లైన్ వాహనం వేలం జనవరి 11 సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరగనుంది. ఆసక్తి గల బిడ్డర్లు కోర్టు
మజ్దత్ యాప్ ద్వారా సమీక్షించి బిడ్లను సమర్పించవచ్చు. అదే రోజు ఉదయం 9:30 నుండి ఉదయం 11 గంటల వరకు వివిధ ప్రదేశాల్లో ఉన్న వాణిజ్య మాల్స్, నివాస సముదాయాలు, హోటల్ భవనాలను వేలం వేయనున్నారు. కాగా ఆస్తి వివరణలు, బిడ్డింగ్ విధానాలు మరియు రిజిస్ట్రేషన్ సహా 2 వేలం పాటల పూర్తి వివరాలు కోర్టు మజ్దత్ అప్లికేషన్ ద్వారా అందుబాటులో ఉంటాయని, మరింత సమాచారాన్ని కౌన్సిల్ అధికారిక ఛానల్ ద్వారా కూడా యాక్సెస్ చేయొచ్చని వెల్లడించారు. హుస్సాం అసీం అని కూడా పిలువబడే బహ్రెయిన్ రాపర్ ఫ్లిప్పర్ రాచి త్వరలో ఇండియా టూర్ వెళ్లనున్నట్లు తెలిపాడు. ఇటీవల తన ఫా9 లా ట్రాక్ అపారమైన ప్రజాదరణ పొందింది. ఈ క్రమంలో తన భారతీయ అభిమానుల గురించి మాట్లాడుతూ త్వరలోనే ఇండియా టూర్కు వెళ్లనున్నట్లు, అందుకు సన్నాహాలు జరుగుతున్నాయని, తేదీలను త్వరలో ప్రకటిస్తానని తెలిపారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ దురంధర్ సినిమాలో ఫా9 లా పాటను చేర్చిన తర్వాత అది వైరల్గా మారింది. ఇండియా అంతటా ఫ్లిప్పర్ రాచీకి ప్రజాదరణ పెరిగింది. ఫా9 లా పాట వాస్తవానికి 2024 ప్రారంభంలో ఒక సరదా పార్టీ పాటగా విడుదలైనప్పటికీ దురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా నేపథ్యంలో దీన్ని ఉపయోగించడం వల్ల ఈ పాటకు మరింత గుర్తింపు లభించింది. బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్లో ఫా9 లా పాటను విని దానిని ప్రేక్షకులు పరిచయం చేయడంతో ఈ పాట ప్రాచుర్యం మరింత విస్తరించిందని అన్నారు. యా అఖీ దూస్ దూస్ అనే లైన్లో సాధారణంగా వినిపించే ఫా9 లా అనే పదం బహ్రెయిన్ యాస అని, దీని అర్థం తిరగడం, వదులుకోవడం, నృత్యం చేయడం మరియు ఆనందించడం అని ఫ్లిప్పర్ రాచీ స్పష్టం చేశారు. ఇది బహ్రెయిన్ మరియు ఇండియాలోని సంస్కృతులను అనుసంధానించడానికి మరియు మ్యూజిక్ అభిమానులను కనెక్ట్ చేయడానికి సహాయపడిందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల ఇజ్రాయెల్ అధికారి సోమాలిలాండ్ ప్రాంతంలో చేసిన పర్యటనను సౌదీ అరేబియా, అరబ్, ఇస్లామిక్ మరియు ఆఫ్రికన్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇజ్రాయెల్ వ్యవహార శైలి సోమాలియా సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించే దిశగా ఉందని అభివర్ణించారు. ఈ ప్రకటనను అల్జీరియా, బంగ్లాదేశ్, కొమరోస్, జిబౌటి, ఈజిప్ట్, గాంబియా, ఇండోనేషియా, ఇరాన్, జోర్దాన్, కువైట్, లిబియా, మాల్దీవులు, నైజీరియా, ఒమన్, పాకిస్తాన్, పాలస్తీనా, ఖతార్, సూడాన్, తుర్కియా, యెమెన్, అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ కూడా సంయుక్తంగా ఆమోదించాయి. సోమాలిలాండ్ను గుర్తిస్తున్నట్లు ఇజ్రాయెల్ గుర్తించడాన్ని ఈ సందర్భంగా తిరస్కరించారు. జనవరి 6న ఇజ్రాయెల్ అధికారి ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి ఖండించారు. సోమాలిలాండ్ ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ సోమాలియాలో అంతర్భాగమని స్పష్టం చేశారు. ఈ పర్యటన సోమాలియా సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక సమగ్రతను స్పష్టంగా ఉల్లంఘించడమేనని, అంతర్జాతీయ చట్టం మరియు ఐక్యరాజ్యసమితి చార్టర్ను బలహీనపరుస్తుందని, ఇది ఈ ప్రాంతంలో ఉద్రిక్తతను తీవ్రతరం చేసే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.